హాయ్ ఫ్రెండ్స్! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో నటించిన మొట్టమొదటి చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రం ఈరోజే వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుందన్నమాట. ఒకరోజు ముందుగా ఓవర్‌సీస్‌లో ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. అక్కడి నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించింది. బాబీ డియోల్ మెయిన్ విలన్‌గా నటించారు. అలాగే నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి కూడా ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటించారనమాట. ఓవర్‌సీస్ నుంచి ఈ మూవీకి ఎలాంటి స్పందన వచ్చింది అన్న విషయానికొస్తే, ఓవర్‌సీస్ నుంచి ఈ మూవీకి మంచి స్పందనైతే వచ్చిందనమాట. ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ యొక్క ఎంట్రీకి మంచి స్పందనైతే వచ్చిందనమాట. చారిత్రక నేపథ్యం, యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రేక్షకులను చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటాయట. బాబీ డియోల్ పాత్రను పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు. తన యొక్క పాత్ర నెగెటివ్ పాత్ర ఆడియన్స్‌కి బాగా ఆకట్టుకుంటుందట. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్, డ్రామాలో వేగం అందుకుందట. బాబీ డియోల్ క్రూరమైన నటనతో స్క్రీన్‌పై డామినేషన్ అయితే చూపించారట. పవన్ తన యొక్క నటనతో వన్ మ్యాన్ షో లాగా ఈ మూవీకి ఆధారపడ్డారట. ఇక ఈ మూవీకి మంచి స్పందనైతే వచ్చింది కాబట్టి, ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ తన యొక్క కెరియర్‌లోనే ఫస్ట్ డే పరంగా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం అయితే ఫుల్‌గా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ తన యొక్క గత 3 సినిమాల యొక్క ఫస్ట్ డే కలెక్షన్ మనం పరిశీలిస్తే 'బ్రో' మూవీ వచ్చేసి 48.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఫస్ట్ డే. అలాగే 'భీమ్లా నాయక్' మూవీ వచ్చేసి 56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్. 'వకీల్ సాబ్' మూవీ వచ్చేసి 52.4 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఈ చిత్రం 'హరిహర వీరమల్లు' చిత్రం వచ్చేసి 126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా, ఈ చిత్రం క్లీన్ హిట్‌గా అవ్వాలంటే 127.50 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలన్నమాట. ఈ మూవీకి మంచి స్పందన అయితే వస్తుంది ఓవర్‌సీస్ నుంచి. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది అంటే 80 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్‌గా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ తన కెరియర్‌లోనే ఫస్ట్ డే పరంగా బెస్ట్ కలెక్షన్ ఖచ్చితంగా వసూలు చేస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.